హాయ్ అండి, లోహిలీలా టీవీ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనము సమాజంలో బతుకుతున్నామండి. అడవిలో ఏం బతకట్లేదు. సమాజంలో బతుకుతున్నందుకు ప్రతి వ్యక్తికి, ప్రతి ఒక్కరికి కూడా సామాజిక స్పృహ, బాధ్యత, సమాజం పట్ల ఒక నిబద్ధత ఉండాలండి. ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటే ఏమవుతుందంటే చాలా వరకు మారిపోతుందండి. ఇప్పుడు ఇది కలియుగం అంటే ఉండే కొంది, జరిగే కొంది ఇంకా ఎక్కువ ఘోరాలు కానీ, నేరాలు కానీ, లేకపోతే ఇట్లాగ ఏయైనా కానీ ఎక్కువ జరుగుతూనే ఉంటాయి. కానీ చాలా వరకు మంచి వాళ్ళందరూ కూడా ఒక కట్టడితోటి ముందుకెళ్తేనే ఈ లోకం మనుగడ కొద్దిగా సాగిస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు చూడండి, కావాలంటే ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఎవరైనా సరే గబుక్కుని వెళ్ళి రక్షించే కన్నా కూడా వీడియోలు, సెల్ ఫోన్లు తీసి గబగబా వీడియోలు తీసి అవి వైరల్ చేయటం నేర్చుకున్నారు. అంటే ప్రతి మనిషిలో కూడా ఒక సహాయం చేయాలనే గుణం తగ్గిపోతుంది, ఒక జాలి అనేది కూడా తగ్గిపోతుంది. అదొక అంటే నా వరకు రాలేదు కదా, నాది కాదు కదా సమస్య అని అనుకుంటున్నారు. ఇప్పుడు మనకి కరోనా వచ్చినప్పుడు అది అందరూ ఇళ్ళల్లోనే ఉన్నారు. అంతకుముందంటే మాకు అసలు బయటికి ఎక్కడికైనా చుట్టాలు ఇంటికైనా ఎక్కడికైనా రమ్మంటే అబ్బో మాకు అసలు పక్కకి వెళ్ళటానికి కూడా కుదరదు, మాకు అదే ఉచ్చకపోవటానికి కూడా టైం ఉండట్లేదని చెప్పేవాళ్ళు. అట్లాని కరోనా వచ్చినప్పుడు ఏమైనా మారారా అంటే ఏమీ మారింది లేదు. అప్పుడు అసలు ఇంట్లో వస్తేనే ఇంట్లో వాళ్ళే పట్టించుకోకుండా బయటపడేసిన ఘటనలు ఉన్నాయి. అది ఏమన్నా మార్పు వస్తుందేమో అనుకుంటే అట్లా ఏమీ రాలేదు. ఇంకా స్వార్థం ఎక్కువైంది తప్పితే మార్పు ఏమి రాలేదు. అప్పుడు ఆ టైంలో చాలామంది ఇళ్లలోనే ఉన్నారు, తెలుసుకుంటారు అని అనుకున్నారు చాలామంది. కానీ అట్లా ఏం లేదు. ఉండే కొంది ప్రేమలు, బంధాలన్నీ తగ్గిపోతున్నాయి. దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఒక మనిషిలో ఒక స్వార్థపూరితమైన ఒక మనస్తత్వం పెరుగుతుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎంత అక్కజిల్లులైనా అన్న తమ్ముడైనా సరే నా వరకు నేను బాగుంటే చాలు, ఎవరెట్లా పోతే నాకేంటి అన్నట్టు ఎక్కువ ఆస్తి తగాదాలు కూడా అలాగే ఉంటున్నాయి. ఒకళ్ళు హమ్ముదామంటే ఒకళ్ళు వద్దని, లేకపోతే ఎట్లా అయినా సరే అట్లా ఆస్తి తగాదాలు ఎక్కువ ఉంటున్నాయి. ఏదైనా సరే ఒక సమాజం పట్ల మనం ఎంతో బాగా పద్ధతిగా మెలిగేది కూడా. ఇప్పుడు మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయకూడదు. ఎందుకంటే మన వల్ల ఇప్పుడు ఒక నేరాలు, ఘోరాలు అంటే రేపులు చేసి దొంగతనాలు చేస్తేనే తప్పు కాదండి. ఇప్పుడు ఏది అంటే సమాజానికి చెడు చేసే ఏ పనైనా తప్పే. అందుకని అది మన బాధ్యతగా మనం ఆలోచించుకొని చెయ్యాలి. లేదు ఎవరన్నా చెప్తుంటే విని సరే ఇలా చేస్తే సమాజానికి చెడు జరగదు, అది వింటే బెటర్ కదా అని చెప్పి ఆ కోణంలోనే ఆలోచించి ముందుకు స్టెప్ వేయాలి. ఒక డబ్బే సంపాదించడమే ఒక ముఖ్యంగా పెట్టుకుంటే ఈ లోకం మనుగడ